చౌటుప్పల్ మండల మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందక ప్రజలు సతమతమవుతున్నారని, సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం కానందున ఆందోళనకు దిగామని పేర్కొన్నారు. విషపూరిత కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు స్థానికులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని, బస్వాపురం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలని, మండల కేంద్రంలో పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఈరోజు మండల తహసీల్దార్ ఆఫీసు ముందు మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు అనేక రకమైన సమస్యలతోటి మండలంలో దాదాపు 7-8 మండలాలకు వస్తున్న ప్రజలకు 100 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలని అనేకమైన పోరాటాలు చేసిన సందర్భంగా అది శంకుస్థాపన వరకు మరి నిర్మాణం వరకే అయింది తప్ప ఈనాటి వరకు పూర్తి కాలేదు. హాస్పిటల్ కూడా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రైతాంగ సమస్యలు చూసినట్టయితే అనేక మంది రైతులు చౌటుప్పల మండల వ్యాప్తంగా దాదాపు 18,000 పాస్బుక్లు అవసరం ఉంటే మరి ఇప్పటికీ ఇచ్చిన 13,000